హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. నేను యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాను కదండి, ఇంతకుముందు ఎపిసోడ్ చేశాను ఇండియన్ గర్ల్ మ్యారేజ్ గురించి. అండ్ నౌ మనం అదే మాట్లాడుకున్నాం. ఇంకా చాలా లాస్ట్ ఏం చెప్పానంటే, నేను హస్బెండ్కు వైఫ్ ఎప్పుడు బానిసేనా? నిజంగా బానిసేనా? ఐ డోంట్ నో, నిజంగా నాకు తెలీదు. బానిస అయితే ఒకవేళ దాని ఇంతకుముందు పాస్ట్ జనరేషన్స్ అంటే ఓల్డ్ జనరేషన్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఆ బానిసత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేసి అలాగే ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు ఆ ఓల్డ్ జనరేషన్ ఏం చెప్తాంది అంటే, ఇప్పుడు యంగర్ జనరేషన్ గర్ల్స్కి మీరు కూడా ఆ బానిసత్వాన్ని అంగీకరించి అడ్జస్ట్ అయ్యి మీరు అలాగే ఉండాలి. ఒకవేళ వాళ్ళు మేము మాకొద్దు ఈ బానిసత్వం, మాకొద్దు, మేము ఈ బానిసత్వం నుంచి బయటికి రావాలి అని అంటే, లేదు మేము ఇలాగే ఉన్నాం, మీరు అలాగే ఉండాలి. ఒకవేళ పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్తే, అక్కడ ఒకవేళ ఈ అమ్మాయి ఫ్రీడమ్ కావాలనుకుంటే, ఒకవేళ హస్బెండ్ ఇవ్వాలనుకుంటే మామగారు ఇవ్వనివ్వరండి. మామగారు ఇవ్వరు, అత్త కూడా ఇవ్వదు. ఎందుకంటే అత్త ఎందుకు ఇవ్వదు? తను ఆల్రెడీ బానిసత్వానికి అలవాటు పడిపోయింది. నువ్వు అలాగే అలవాటు పడాలి అంతే. ఎక్కడండి అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తున్నాం? ఈ జనరేషన్లో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తున్నాం, ఉద్యోగానికి పంపిస్తున్నాం, మేము బయట వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం మేము. ఇంకా ఏం కావాలి మీకు? ఎందుకు ఉద్యోగానికి పంపిస్తున్నారు? మీకు డబ్బులు కావాలి కాబట్టి. అదే ఒక అమ్మాయికి ఉద్యోగం లేకుండా, ఏమీ లేకుండా, ఆ అమ్మాయి ఏం కట్నం లేకుండా, ఆ అమ్మాయి ఏమీ లేకుండా మీ ఇంటికి వస్తే మీరు డబ్బులు ఇచ్చి వెళ్ళమ్మా షాపింగ్ చేసుకుందా అని చెప్తారా? చెప్పరు. తెలుసు నాకు. ఇదేనా మీరు ఇచ్చే ఫ్రీడమ్? ఎక్కడండి చదువుకుంటే జాబులు చేస్తే అమ్మాయికి ఫ్రీడమ్ వస్తుందా? అస్సలు రాదు. ఇలా మాట్లాడితే అయ్యో, అలాంటి అమ్మాయిలు ఇప్పుడు ఈవెన్ రిలేటివ్స్ ఏం చెప్తారు తెలుసా? ఇలా ఫ్రీడమ్ కావాలని కోరుకునే అమ్మాయిల గురించి. అయ్యో, అలాంటి అమ్మాయిల జోలికి మీరు అసలు పోకండి, ఆ అమ్మాయిలు అసలు మాట వినరు, మీరు అసలు ఆ ఇంటి వైపు కూడా వెళ్ళకండి మీరు అని చెప్తారు. ఇది ఇక్కడ సిటీ ఏరియాలో. రూరల్ అంటే మీరు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి చూస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఎందుకు చెప్తారు? అమ్మాయిల జీవితాలు ఎంత వరస్ట్గా ఉంటాయని నాకు తెలియదు. కొంతమంది అమ్మాయిలు, నేను ఈ మధ్య చాలా టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను. అసలు అమ్మాయిలు పెళ్ళయి అంటే ఎడ్యుకేటెడ్, జాబులు చేస్తున్నారు, దే ఆర్ ఎర్నింగ్ అబౌవ్ 1 lakh 2 lakhs, బట్ వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆఫ్టర్ ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ అంటే అమ్మాయిలు మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నా మిమ్మల్ని అక్కడ బలహీనంగా చేసేస్తుంది. ఏది? సమాజము, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, రిలేటివ్స్. ఈవెన్
ఇన్ సిటీ ఏరియాస్ అండ్ గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలకి ఇంట్లో కనీసం తినే స్వేచ్ఛ లేదు. అంటే తనకి ఏది ఇష్టమవుతుందో అది చేసే స్వేచ్ఛ లేదు, అది తినే స్వేచ్ఛ లేదు. అమ్మాయిలు ఎలా అడ్జస్ట్ అయిపోతున్నారో తెలుసా అండి? ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ అమ్మాయిలు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం తింటే ఇంకా అంటే వాళ్ళు అంటే ఒక మామ ఉంటాడండి ఇంట్లో, ఆయన అడగాలండి పొద్దున్నే ఏం చేయాలో. అత్తుంటుంది, ఆమె అడగాలి పొద్దున్నే ఏం చేయాలో. ఆమె ఏం చేయమంటే అదే చేయాలండి. అంటే కానీ వాళ్ళు ఎవరన్నా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆ అమ్మాయిని అడగరండి. ఏమని? నీకేం కావాలమ్మా? పుట్టింట్లో అమ్మ నాన్న అడగరు నీకేం కావాలి, నీకేం కావాలన్నా మేము తెచ్చిచ్చినాం కదా అంటారు. కానీ నీకేం కావాలని అడగరు. అత్తారింటికి వెళ్ళాక అత్తమ్మ అడగరు, తర్వాత హస్బెండ్ అడగరు, ముసలైపోయాక పిల్లలు అడగరు. ఎక్కడండి? ఎందుకండి అమ్మాయిలు ఇంత బానిసల్లాగా చేసేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అట్లీస్ట్ ఈ పాడ్కాస్ట్ వినే ఎవరైనా సరే, నేను అలాగని ఫెమినిజము అమ్మాయిలకి నేను సపోర్ట్ మాట్లాడను, అబ్బాయిలకు కూడా నేను మాట్లాడతాను. కొంతమంది ఉన్నారు మంచివాళ్ళు. ఆలోచించండి ఒకసారి, ఒక అమ్మాయి వేదన ఎలా ఉంటుంది? అంతేనా? మీరు చెప్పాలనుకున్నది ఇదేనా అనుకోవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిలకు చాలా ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సింది తింటారు, వాళ్ళకి కావాల్సిన బట్టలు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం మేము. అంటే ఆ అమ్మాయికి ఫ్రీడమ్ లేదా? అంటే మీరు పర్మిషన్ ఇస్తున్నారని నేను గొప్పతనమా? అంటే ఒక బానిసకి, అంటే అమ్మాయి అనేది ఒక బానిస, ఆ అమ్మాయికి మేము పర్మిషన్ ఇస్తున్నాం, ఆ అమ్మాయికి ఇష్టమైంది తినమని చెప్పి, ఆ అమ్మాయికి ఇష్టమైంది వేసుకోమని చెప్పి. అబ్బాయిని వేసుకోమనండి. మీకు ఇష్టం ఉన్నట్టు అబ్బాయిని వెతకమని చెప్పండి. ఒక 1 hour అమ్మాయిని కదా బయట పంపించకుండా ఉన్నట్టు అబ్బాయిని కూడా పంపించండి బయటికి. అసలు బయటికి వెళ్ళనీకండి. మీరింట్లో ఏం చేసి పెడితే అదే తినాలి అబ్బాయి. బయటికి వెళ్ళకూడదు అసలు. ఆ అబ్బాయికి ₹1 కూడా ఇవ్వకూడదు. మీరు షర్ట్లు, మీరు వాళ్ళ క్లోత్స్ కూడా మీరు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా చేస్తారా మీరు? మీ అబ్బాయిల వైపు అయితే అది అమ్మాయిల కథ అలానే చేస్తారు కదా. ఎక్కడ మారుతుంది జనరేషన్? ఎక్కడ మారుతుంది? ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో శతాబ్దం, అంటే ఇంకో 100 years తర్వాత కూడా అమ్మాయిలకు ఎప్పటికీ ఫ్రీడమ్ రాదు. ఇది ఇండియన్ గర్ల్స్, ఐ డోంట్ నో అబౌట్ ఫారెన్ గర్ల్స్, బట్ ఇండియన్ అమ్మాయిలకు ఉండే అమ్మాయిలు మ్యారేజ్లో వాళ్ళకు ఉన్న రిలేషన్స్ ఏవైనా సరే, అమ్మ నాన్న రిలేటివ్స్ అందరూ పెళ్లి చూపులు ఎలా ఉంటాయో తెలుసా అండి? అంటే మేము వెళ్తున్నాము అంటే ఒక బానిసను, అంటే మన ఇంటికి తీసుకురావాల్సిన ఒక బానిసని, ఆ బానిసను కూడా వీళ్ళు కొన్ని రకాలుగా టెస్టులు చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని ఆ తర్వాత వీళ్ళు ఆ బానిసను సెలెక్ట్ చేసుకొని ఆ బానిస అంతా డబ్బులు కట్నము అన్నీ తీసుకొస్తే మళ్ళీ ఆ అమ్మాయి చనిపోయేంత వరకు వీళ్ళకి బానిసగానే ఉండాలి. అంటే ఒక బానిస సెలెక్ట్ చేయడానికి మీరు వెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్స్కి వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నారు. అంతే
అంతే కదా. ఒకసారి థింక్ చేయండి. నేను ఎప్పుడు మారాలి అని కోరుకోనండి, నేను మారాలని కోరుకోను. కానీ జస్ట్ ఇక్కడ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను నేను, ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న అమ్మాయి గురించి. అమ్మాయిలు ఎడ్యుకేట్ అయితే ఏదో వాళ్ళకి ఫినాన్షియల్గా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అంటారు. ఏం లేదండి ఫ్రీడమ్. అమ్మాయిలు ఎడ్యుకేటెడ్ అయ్యి జాబ్ చేస్తే అది అలాంటి అవకాశాన్ని కూడా, అంటే అమ్మాయిలకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని ఆశపడి ఇంత రెవల్యూషన్ తీసుకొస్తే, ఆ రెవల్యూషన్ని కూడా మన వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఉపయోగాలకి వాడేసుకుంటున్నారండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇండియన్ మ్యారేజెస్లో ప్రపోజల్స్లో ఏంటంటే అమ్మాయి ఉద్యోగం చేయాలి, జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి, లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండాలి, ఎర్నింగ్ చేస్తూ ఉండాలి. అంటే కనీసం అమ్మాయికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఇంత రెవల్యూషన్ తీసుకొస్తే దాన్ని కూడా మీకు అవకాశంగా మార్చుకుంటున్నారు. అంటే అత్త మామ అంటే అమ్మాయి చుట్టూ ఉన్న రిలేషన్స్, ఆ అమ్మాయి కష్టపడి ఇది తన కాళ్ళ మీద తను నిలబడి ఇది చేస్తే మళ్ళీ ఆ అమ్మాయి మీద బర్డెన్స్ కూడా అండి. మళ్ళీ ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ కూడా మెయింటైన్ చేయాలండి. కెరీరే కాకుండా కెరీర్ మెయింటైన్ చేయాలి, పర్సనల్ లైఫ్ మెయింటైన్ చేయాలండి. రెండూ చూసుకోవాలంట అమ్మాయి. అంటే రెండు బర్డెన్ ఆ అమ్మాయి మీదే. అంటే మీకు బానిసగానే ఉండాలి, అట్లా ఫినాన్షియల్గా పోయి సంపాదించి తీసుకొచ్చి మీకు ఇవ్వాలి. మళ్ళీ ఏమంటారు కదా అండి, సంపాదించి నువ్వు ఇస్తున్నావు, మేము తీసుకుంటున్నామమ్మా, కానీ ఎవరి కోసం తీసుకుంటున్నావు? ఫ్యూచర్లో మీకోసమే కదా, మీకు మీ పిల్లల కోసమే కదా. అంత ఎడ్యుకేషన్ చేసి ఆ అమ్మాయి బయటికి వెళ్ళి అంత సంపాదించి అంత చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి తెలియదా ఫ్యూచర్? ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి ఫ్యామిలీ కోసం, ఆ అమ్మాయి పిల్లల కోసం ఎలా ప్లానింగ్ చేసుకోవాలో ఆ అమ్మాయికి తెలియదా? మీరు చెప్పాలా? అదొక సాకండి, తీసేసుకుంటారు ఆ అమ్మాయి దగ్గర నుంచి. ఎంత వేదన, ఎంత వేదన, ఎంత వేదన అనిపిస్తుంది. కానీ ఈ యంగర్ జనరేషన్ కూడా అలవాటు పడిపోయారండి. అందరూ అలవాటు పడిపోయారు. ఆల్మోస్ట్ 99% అలవాటు పడిపోయారండి బానిసత్వానికి. కాకపోతే 1% ఉన్నారండి పాపం, వాళ్ళే అండి అమ్మాయిలు. ఫ్రీడమ్ కావాలి అన్నారనుకోండి, ఇంకా అందరితో రిలేషన్స్, వైఫ్, హస్బెండ్, అత్త, మామ అందరూ వదిలేస్తారండి. అమ్మాయి ఫ్రీడమ్ కావాలి అనుకునేందుకు వీళ్ళందరూ వదిలేస్తారండి ఆ అమ్మాయిని. అమ్మాయి మా మాట విందు, అమ్మాయి ఇట్లా అన్న పోనీ, మాకు సంబంధం లేదు అమ్మాయితో. అదే మీకు నచ్చినట్టుండి మీకు బానిసలాగుంటే ఓకే. ఇదేనా? ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు మారతారు మీరు అని నేను అడగనండి. ఎందుకంటే ఎవరు మారండి, అలాగే ఉంటారు. కనీసం తన ఇంట్లో ఇంత కష్టపడితే తినడానికి స్వేచ్ఛ ఉండదు. అంటే ఒకప్పుడు బ్రిటిషర్స్ వచ్చి మన దేశాన్ని ఎలా పాలించి ఎలా అయితే మొత్తం బానిసల్లాగా చేసేసారో, సేమ్ అమ్మాయిల పరిస్థితి అంతే అండి. ఇప్పుడు బానిసల్లాగా ఉన్నారండి అందరూ. ఎక్కడండి ఏ అమ్మాయి అండి అంత ఫ్రీడమ్గా ఉన్న అమ్మాయిని చూపించండి. కలెక్టర్ ఫ్రీగా ఉందా? ఎంపీ ఫ్రీగా ఉందా? సైంటిస్టులు ఫ్రీగా ఉన్నారా? మీన్స్ అమ్మాయిలండి. అమ్మాయిలు ఫ్రీగా అంటే ఫ్రీగా కాదండి. సైంటిస్ట్ అయి ఉంటుందండి ఆమె, ఒక మంచి సైంటిస్ట్ ఉంటుంది. ఆమె కూడా పర్సనల్ లైఫ్ మెయింటైన్ చేయాలి, కెరీర్ మెయింటైన్ చేసుకోవాలండి. అదే ఒక అబ్బాయి కెరీర్ మెయింటైన్ చేస్తూ ఉంటే, ఒకవేళ ఆ అబ్బాయి పర్సనల్ లైఫ్ మెయింటైన్ చేయకుండా కొంచెం ఇగ్నోర్ చేసిన ఏమంటే, అయ్యో ఆ అబ్బాయి బయట వెళ్ళి కష్టపడుతున్నాడు, అబ్బాయికి 1,00,000 సమస్యలు ఉంటాయి, ఏదో అలా సమస్యల్లో పడి
ఇలా పర్సనల్ లైఫ్ని ఇగ్నోర్ చేశాడు, ఇంట్లో వైఫ్ ఉంది కదా ఆమె చూసుకోవాలి అంటారు. ఇదే మాట సేమ్ అబ్బాయి చెప్పొచ్చు కదండి, చెప్పరండి. ఎక్కడండి అమ్మాయిలకి పాపం. ఇప్పుడు మీరు ఆ అబ్బాయిలు అనుకోండి ఏదైనా కోపం చేసుకుంటే ఆ అబ్బాయిలను ఏమంటారండి, వాడు అంతేలే, వాడి బిహేవియర్ అంతే అంటారు. అదే అమ్మాయిలు కోపం చేసుకున్నా ఆ అమ్మాయికి అంత పొగరు అంత కోపం అంటారు. ఆ అమ్మాయిని కూడా అలాగే అనొచ్చు కదండి. అరే ఆ అమ్మాయికి ఏదో అమ్మాయి కోపం కొంచెం, అమ్మాయి బిహేవియర్ అంతే అనొచ్చు కదా, అనరు. ఎందుకంటే మీరు కూడా అత్తలు అమ్మలు, మీరు కూడా బానిసతానికి అలవాటు పడ్డారు మీరు. అంతే కదా, కాదంటారా? పోనీ ఓల్డ్ జనరేషన్స్ అంటే అలానే ఉన్నారు, మిడిల్ ఏజ్ జనరేషన్స్ 40 years వాళ్ళు కూడా అలానే ఉన్నారండి. ఎప్పుడండి మారుతారు, ఎప్పుడు మారుతారు? రిలేటివ్స్ అలాగే ఉన్నారు, నాన్న అలానే ఉన్నారు, అన్నదమ్ములు అలానే ఉన్నారు, అక్క చెల్లెళ్ళు అలానే ఉన్నారు. అత్తవారింటికి వెళ్తే అత్తమామలు అంతే, హస్బెండ్ అంతే. ఇంకా పిల్లలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ కాలంలో ఈ జనరేషన్లో పిల్లలు అస్సలు, అమ్మ నీకేం తెలియదు, ఒక 10 years అబ్బాయి కూడా నీకేం తెలియదు లీవ్ ఇట్ అంటారు ఏమని అడిగితే. ఏమంటే మీరు ఒక్కరైనా పని చేస్తుంది, మేం చేయట్లేదా? మళ్ళీ ఈ అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయి ఎలా అంటే అత్తవారింటికి వెళ్ళాక అత్తకు కానీ మామకు కానీ హస్బెండ్కి కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికి కానీ ఈ అమ్మాయి ఇంత కూడా బర్డెన్ కాకూడదండి, అంటే ఎటువంటి బరువు అనిపించకూడదు. అంటే మనం ఏదైనా ఒక లగేజ్ని మన నెత్తిన మన తల మీద పెట్టుకొని మనం మొయ్యాలి అంటే ఆ లగేజ్ ఫస్ట్ బరువు ఉండకూడదండి. అది ఈ కాలం ఇండియాలో ఈ జనరేషన్లో నడుస్తున్నది. అంటే ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే, అంటే ఒక బరువును మనము మన ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాము, మనం మొయ్యాలి అంటే ఆ అమ్మాయి బరువు ఉండకూడదండి. అంటే బరువు అంటే వెయిట్ కాదండి. ఆ అమ్మాయి ఫ్యూచర్లో ఆ అమ్మాయి వీళ్ళకి ఎటువంటి బర్డెను కాకూడదు, పైగా ఆ అమ్మాయి వీళ్ళని మొయ్యాలి. అంటే ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ అమ్మాయి బర్డెన్ కాకూడదు, ఆ అమ్మాయి వల్ల రాకూడదు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు, ఆ అమ్మాయి వల్ల ఎటువంటి గొడవలు రాకూడదు. ఆ అమ్మాయి వల్ల ఎటువంటి గొడవలు కానీ ఏమీ రాకూడదండి. ఆ అమ్మాయి వల్ల ఏ చిన్న డిస్టర్బెన్స్ వీళ్ళ ఫ్యామిలీలో వచ్చినా కూడా ఆ అమ్మాయిని వెంటనే వదిలేస్తారండి. ఇదేనా ఇండియన్ కల్చర్ అంటే? ఇది కాదు ఇండియన్ కల్చర్ అంటే. ఇంకేంటి ఇండియన్ కల్చర్ అంటే? అసలు ఆ అమ్మాయికి ఇండియన్ కల్చర్లో ఉన్న ఒక అమ్మాయి, ఒక గర్ల్కి ఇంతకుముందు అంటే ఇప్పుడు కాదండి, చాలా ఓల్డ్ అంటే మీన్స్ రాజుల కాలంలో అప్పుడు కూడా ఉండేదో లేదో నాకు తెలియదండి నిజంగా. అప్పుడు కూడా ఇలాగే ఈ బానిసత్వం ఉండేదేమో మరి, అది ఇలా తరతరాలుగా అలాగే వస్తూ ఉంది.
చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది మన ఇండియన్ గర్ల్స్ మ్యారేజ్లో, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం, మనం ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నాం చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మాట్లాడదాం. ఉంటానండి.